డర్టీ బాంబుని ఇరాన్ ప్రయోగిస్తుందా? ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని ముందున ఓ ప్రచారంతో కూడినటువంటి చర్చ. సాంప్రదాయిక బాంబులతో భవనాలు, తత్తెరలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబ్ విషయం అట్లా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వాళ్ళు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్ళీ బాగుపడటం కల్లా రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలని డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ళ దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి పెల్లెట్లు ఉన్నటువంటి డర్టీ బాంబు రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్ ఆర్డిడి పేల్చితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుషితం అవుతాయి. సాగు భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడే వాళ్ళకి ఆ చర్మం, ఎముక, మధ్య, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్ల సోకి ప్రమాదం ఉంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బులు బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకించిన భారమే అవుతుంది. లాస్ ఏంజల్స్ వంటి నగరం మీద ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జలవనరుల శుద్ధికి ఏకంగా ₹1,50,000 అవుతుందని 13 ఏళ్ల క్రితం సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాల మీద ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే. ఇప్పుడు ప్రస్తుతం అది తయారు చేయడం సులభమే. వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే CPM-137, స్మోక్ డిటెక్టర్లో వాడే అమెరిసియం-241, సర్జరీ ఉపకరణాలకు శుద్ధి చేసే కోబాల్ట్-60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవి కాక ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసే 440 కిలోల యురేనియం నిల్వలోనే. దీంతో అణుబాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకులు ఒకరు చెప్తున్నారు. కాకపోతే ఆ డర్టీ బాంబు ఒకటి వేస్తే ఆ తర్వాత ఇరాన్ బూడిద తప్ప ఇంకేం మిగలదు.